రంజాన్ శుభాకాంక్షలు. చాలా సంతోషమైన విషయం ఏంటంటే రేపు మనకి ఈద్ అంటే మనకి ఉపవాసాలకి అంటే ఈరోజు నాకు అవ్వచ్చు దేవుడి అల్లా దయ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులైన ఆదరించి మీ పెద్దల సమక్షంలో అందరికీ నమస్కారం. కాకినాడ పట్టణ ప్రజల ముస్లిం సోదరి మన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రోజాకి ఆఖరి రోజు, ఉపవాసాలకి చాలా సంతోషకరం. ఆఖరి రోజున ఈరోజు అక్షా మసీద్ రావటం, ఇక్కడ పెద్దలందరినీ కలిసి ఇఫ్తార్ ఇందులో పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా అల్లా అందరినీ దీవించాలి, అందరూ కూడా అభివృద్ధి రావాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజాన్ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా బషీర్ గారు, అక్బర్ గారు వాళ్ళ యొక్క స్నేహితులకి మీరందరూ తోడుగా మేడగా ఉండాలని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చూస్తారు ఇప్పుడు అక్కడ ప్రభుత్వ విధానాలు అన్ని రకాల కష్టాలు ఉన్నాయి. ఏది పంటలు బాగోలేదు, వ్యాపారాలు బాగోలేదు, ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితి బాగోలేదు. ఎక్కడ పడితే అక్కడ లంచగొడితనం బాగా అలవాటు అయిపోయింది, అవినీతి అయిపోయింది. కనుక రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జకాత్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్తో పేదలకి వస్త్రదానం కానీ బియ్యం కానీ పంచడం ఆనవాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నేను రావటం, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం, నేను కూడా క్రమ తప్పకుండా రావడం జరుగుతుంది. ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ముస్లిం అన్న ప్రతి వాడు కూడా రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎవరూ చేయలేదు. ముఖ్యంగా ఈరోజు ముస్లిం కమ్యూనిటీలో చాలామంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పుణ్యమని గర్వంగా మనం చెప్పగలం. అదేవిధంగా గతంలో వక్ఫ్ బోర్డు నుండి కానీ వక్ఫ్ బోర్డు ఏ విధంగా ఫండ్స్ ఉండేవి కాదు. రాజశేఖర్ వచ్చిన వక్ఫ్ బోర్డు కూడా నమస్కారం. వక్ఫ్ బోర్డులో కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించిన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కలటం ఒక అదృష్టంగా భావిస్తూ తప్పకుండా అక్బర్ గారు కానీ, అదేవిధంగా బషీర్ గారు కానీ, అదేవిధంగా కాజావల్లి గారు కానీ, వాళ్ళ యొక్క మిత్రులు స్నేహితులు అందరికీ నా దగ్గర విన్నపం, మీరందరూ అభివృద్ధిలో రావాలి. మరింత అలా తోడ్పాటుతో మరింత సంపాదించుకొని ఎక్కువ జకాత్తో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మీరందరూ తోడుగా మేడగా ఉండాలని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చూస్తారు ఇప్పుడు అక్కడ ప్రభుత్వ విధానాలు అన్ని రకాల కష్టాలు ఉన్నాయి. ఏది పంటలు బాగోలేదు, వ్యాపారాలు బాగోలేదు, ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితి బాగోలేదు. ఎక్కడ పడితే అక్కడ లంచగొడితనం బాగా అలవాటు అయిపోయింది, అవినీతి అయిపోయింది. కనుక రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్డు
మామా థ్యాంక్ యూ దగ్గరికి వెళ్ళండి